హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. జూలై 20 శనివారం మీనరాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. మీనరాశి వారు ఈరోజు మీరు ఒక స్త్రీ వల్ల శుభవార్తను వినబోతున్నారు. ఆ స్త్రీ మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు, లేదంటే మీ తల్లిగారు కావచ్చు, లేదంటే మీ బంధువులలో ఎవరైనా కావచ్చు. ఆ స్త్రీ కారణంగా మీ ఆనందానికి అవధులు ఉండవు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు పురస్కారాలు లభిస్తాయి. మహిళలు కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఎరుపు రంగు దుస్తులను దానం చేయటం వల్ల మరియు గణపతిని పూజించడం వల్ల మీకు ఈరోజు మేలు కలుగుతుంది. కుటుంబ సమస్యలు సవాలుగా మారవచ్చు. మిత్రుల నుంచి ఒత్తిడి, మానసిక అశాంతి తప్పదు. ఆలోచనలు నిలకడగా సాగవు. ప్రముఖులతో ముఖ్య వ్యవహారాలను చర్చిస్తారు. వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అయితే ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు విధి నిర్వహణ గందరగోళంగా ఉంటుంది. కళాకారులకు కొన్ని విధానాలపై రాజీ పడటం ఉత్తమం. నూతన పరిచయాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. ఆర్థిక పరిస్థితుల్లో అంచనానికి తగ్గట్లుగానే ఉంటాయి. బంధువులతో వివాదాలు తీరుతాయి. శుభకార్యాలకు డబ్బును వెచ్చిస్తారు. శత్రువులుగా భావించేవారు కూడా ఈరోజు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు సంతోషదాయకంగా ఉంటుంది. పారిశ్రామిక వ్యక్తులకు, నాయకులకు మరింత ఉత్సాహం చేకూరుతుంది. విద్యార్థులకు విజయాలు వర్తిస్తాయి. మహిళలకు గౌరవం దక్కుతుంది. ఇంటి నిర్మాణ యత్నాలు ముమ్మరం చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఉత్సాహంగా వారి స్థాయి శ్రమకు తగిన ఫలితాలను అందుకుంటారు. మీరు మీ శ్రమ ఇతరులకు ఉపయోగపడుతుంది. ఆధ్యాత్మికవేత్తలతో సమావేశం అవుతారు. ఆర్థిక పరంగా కొంత వెసులుబాటు కలుగుతుంది. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా లాభాలు వస్తాయి. ఉద్యోగంలో ఊరట లభిస్తుంది. పారిశ్రామికవేత్తలు మరియు పరిశోధకులకు అనుకున్న పనులు విజయవంతంగా సాగుతాయి. ఆఫీసులో పని ఒత్తిడి పెరుగుతుంది. మీరు మానసికంగా ఉల్లాసంగా ఉండడానికి ప్రయత్నించండి. అలసటను తగ్గించుకోండి. ధ్యానం మరియు యోగా మీకు మరింత సమతుల్యత మరియు కేంద్రీకృత అనుభూతిని కలిగిస్తాయి. విహార యాత్రలకు వెళ్లేవారు సముద్రాల వద్దకు, నదుల వద్దకు, చెరువుల వద్దకు వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదం జరిగే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఏదైనా పనిని రేపటికి వాయిదా వేసే అలవాటు మీకు పెద్ద నష్టం కలిగిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో మీ పనులు అన్నింటినీ సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. ఈ రాశివారు మీ వ్యాపారాన్ని ఇతరులకు అప్పగించకుండా ఉండాలి. ఈ రాశివారు కొన్ని పెద్ద బాధ్యతలను పొందుతారు. వాటిని నిర్వర్తించడానికి అదనపు శ్రమ మరియు కృషి అవసరం. సో ఫ్రెండ్స్, చూసారు కదా మీనరాశి వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకున్నాం కదా. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.